అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఈరోజు వాస్తులో చర్చించుకునే టాపిక్ ఏంటంటే కాణవేద. గృహానికి సంబంధించి చాలా వేదాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా మీకు ఒక్కో వీడియోతో మీ ముందుకు తీసుకొస్తాను. ముందుగా కాణవేద అంటే ఏమిటి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. ఇది మనం గృహం అనుకుంటే ఇప్పుడు ఈ స్థలానికి మనం దిక్కులు తీసుకుందాం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అయితే ఇది మన స్థలం. ఇప్పుడు ఇది మన స్థలం అయితే మనం ఈ గృహానికి సింహద్వారాన్ని నుంచోబెడతాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తూర్పు సింహద్వారమే అనుకుందాం. ఎగ్జాంపుల్గా అనుకోండి, మనం 4th ప్లేస్లో పెట్టుకోమని చెప్తున్నాం. మహేంద్ర ప్లేస్లో కానీ లేకపోతే 3rd ప్లేస్ జయంత ప్లేస్లో కానీ సింహద్వారం పెట్టుకోమని చెప్తున్నాం. అయితే సరే, మహేంద్ర ప్లేస్లో పెట్టుకున్నాము. ఇక్కడ మనం సింహద్వారం అనేది పెట్టుకుంటే ఇప్పుడు మనం కాణవేద గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ కాణవేద అనేది మనకి సింహద్వారం అనేది ఇలా నిర్మిస్తే ఒకవైపే దానికి విండో ఉండడం. ఇట్లా ఒకవైపే. చాలామంది సింహద్వారాలు మీరు గమనించండి, కొంతమంది అటాచ్డ్తో తీసుకుంటారు. చూపిస్తానుండండి. ఇట్లా కలిపేసి ఇట్లా కొంతమంది బారుగా తీసుకుంటారు, కొంతమంది ఇలా హాఫ్గా కూడా తీసుకుంటారు. ఇట్లా ఒకవైపు మాత్రమే, అంటే అటువైపు అయినా ఉండొచ్చు, ఆ కిటికీ ఇటువైపు అయినా ఉండొచ్చు. ఎటువైపు అయినా కానీ ఒకవైపు మాత్రమే ఈ సింహద్వారానికి కిటికీ తీసుకుంటే దాన్ని కాణవేద అంటారు. ఈ కాణవేద వల్ల వచ్చే ఫలితం ఏంటి అంటే కాణేంద్రత్వం ప్రజాయతే అన్నారు. అంటే అంధత్వం. గృహ యజమానికి నేత్ర రోగానికి సంబంధించి నేత్ర రోగాలు, అంధత్వం, కాణేంద్రత్వం ప్రజాయతే. గృహ యజమానికి నేత్ర రోగానికి సంబంధించిన రోగములు రావచ్చని మనకు శాస్త్రం తెలియజేస్తుంది అన్నమాట. అందుకని ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, మనకి సింహద్వారానికి ఇటొక విండో, అటొక విండో, ఇటొక విండో, ఇలా 2 విండోలు వచ్చేలాగా పెట్టుకోవాలి. ఎందుకనుకుంటే మనం ఈ గృహాన్ని, ఇది చుట్టూ ప్రహరీ అన్నమాట. ఇది మనకు మెయిన్ గృహం. ఈ గృహాన్ని గర్భం అంటున్నాం కాబట్టి ఈ గర్భంలోనికి ఎంట్రీ అంటే మనం వాస్తు పురుషుడు అంటున్నాం. వాస్తు పురుషుని మనం పురుషుడితో పోల్చుకున్నప్పుడు, అలా మనల్ని పురుషుడితో పోల్చుకున్నాం కదా వాస్తు పురుషుని. అలా అనుకున్నప్పుడు గర్భం అంటే ఇది మనిషికి ఎగ్జాంపుల్గా అనుకుంటే, ఈ గర్భంలోనికి ప్రవేశం సింహద్వారం మనకు నోరు. ఈ నోరుకి ఈ రెండుకి ఈ సింహద్వారం ఈ నోరు అవుతుంది. ఈ 2 కిటికీలు అనేవి మనకు 2 కళ్ళతో సమానం అన్నమాట. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక కిటికీ మాత్రమే పెడితే ఒక కన్ను మూసేసి ఈ సింహద్వారానికి ఒక కన్ను ఉన్నట్టే మాత్రమే ఉంటుంది. లేదు, ఇటు పక్క పెట్టారు, ఈ కన్ను మూసేసి చూడండి. ఇట్లా సింహద్వారానికి ఎప్పుడైనా సరే 2 విండోస్ ఉండాలి. అటొక విండో, ఇటొక విండో, మనకి నేత్రాల్లాగా. ఇది సింహద్వారం అనుకుంటే ఈ 2 కళ్ళులాగా, 2 నేత్రాల్లాగా అన్నమాట. అందుకని చెప్పేసి నేను ప్లాన్ ఇచ్చిన చోట చాలామందికి సింహద్వారానికి 2 విండోస్ పెట్టిస్తాను, ఖచ్చితంగా పెట్టిస్తాను. అది కొంచెం తక్కువ వెడల్పు ఉన్న ప్లేస్ అయినా సరే కుదిరినంతలో నేనేం చేస్తానంటే గృహ యజమానికే చెప్తాను, ఈ సింహద్వారానికి అటాచ్డ్ చేసి ఇటొక విండో, అటొక విండో ఇట్లా తీసుకోమని చెప్తాను. మళ్ళీ ఇట్లా ఫుల్గా కాదు, కింద వరకు ఇట్లా తీసుకోవద్దు. ద్వార ప్రమాణం ఎప్పుడు విండో తీసుకోవద్దు. ఇట్లా హాఫ్, పై భాగం నుంచి ఇట్లా హాఫ్ వరకు, ఇట్లా సింహద్వారానికి అటాచ్డ్ కనీసం 2 విండోస్ ఇలాగన్నా తీసుకోండి. మనకి ఇప్పుడంతా లేటెస్ట్ టెక్నాలజీ, డిజైన్స్
ఈ వీటికి కలర్స్‌కి మనం అట్రాక్షన్ అయిపోతున్నాం కాబట్టి కనీసం ఈ రీతిలోనన్నా తీసుకోవాలి. అందుకని జెప్పేసి మీరు నూతనంగా గృహం నిర్మించుకునే వాళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలన్నీ గమనించండి. చిన్న చిన్న విషయాలన్నీ మీరు తెలుసుకుంటే మీరు గృహంలో ఎక్కడ పొరపాట్లు చేయరనమాట. ఎక్కడ పొరపాట్లు చేయరు. ప్లస్ మనం శాస్త్రపరంగా నిర్మించుకున్న గృహంలో ఆ ఫలితాలే వేరుగా ఉంటాయన్నమాట. అన్ని శుభ ఫలితాలు. చాలా ఆ ఫలితం అనేది ఎప్పుడు వేరే. అందుకని జెప్పేసి శాస్త్రం మనకు ఋషులు ఊరికే చెప్పలా. ప్రజా శ్రేయస్సు కొరకు, లోక కళ్యాణం కొరకు ఋషులనేది మనకి వాస్తు శాస్త్రాన్ని మనకు ముందుగానే తెలియజేశారనమాట. అందుకని జెప్పేసి ఎవరు కూడా ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయొద్దని తెలియజేసుకుంటూ మనం నెక్స్ట్ ఇంకో వీడియోలో ఇంకో టాపిక్‌తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.